నమస్తే దోస్తులు. ఈరోజైతే కామారెడ్డిలో నిన్న జరిగిన ఫ్లడ్కు ఎంత విపరీతమైన పరిస్థితి ఎదుర్కొన్నది. మన కామారెడ్డి పరిస్థితి ఎలా ఉందో చూపించడానికైతే ఒక ప్రయత్నం అయితే చేసినాం. మన కామారెడ్డిలో నిన్న జరిగిన వర్ష ప్రభావానికి రోడ్లన్నీ ఎలా అయ్యాయో ఒక్కసారి చూద్దాం. మనం ఇక్కడైతే ఈ సన్నివేశాలని మనం చిత్రీకరించినాం. ఒక్కసారి చూసిన తర్వాత ఎంత భయంకరంగా మన రోడ్లు అయితే తయారైనాయి. ఈ రోడ్లను చూస్తుంటే అసలు ఇవి మన రోడ్లేనా లేకపోతే ఇంకేమన్నా? రోడ్లు చూడు ఎంత లోతైన పరిసరాల్లోకి వెళ్ళిపోయినాయంటే చెప్పలేనంత పరిస్థితి ఇది. చూడండి, ఇదైతే మన కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఈ రోడ్డు దుస్థితి ఎలా ఉంది అనేది బాగా చూస్తుంటేనే ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ మన రోడ్డు పక్క సన్నివేశాలు అయితే చిన్న చిత్రీకరణ. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఇంత కొట్టుకుపోయి ఎక్కడిదక్కడ చిందరబద్ధమైన కానీ చిన్న టెంపుల్ అయితే ఇంత చెక్కు చెదరకుండా అయితే ఉండిపోయింది. ఆ చెక్కు చెదరకుండా ఉండడానికి కూడా ఈ సన్నివేశాలను చూస్తుంటేనే ఎంత భయంకరంగా అంటే చెప్పలేనంత భయంకరంగా అయితే ఉన్నాయి. ఈ సీన్లు అయితే చూస్తుంటే వామ్మో, ఈ కామారెడ్డిలో ఇంత పెద్ద పరిస్థితి ఏర్పడిందా, మనం ఇక్కడైతే ఇంత పెద్ద పరిస్థితి నుంచి బయటపడగలిగినామా అనేది అదృష్టమేమనుకుంటున్నాం. మధ్యలో ఉన్న డివైడర్లను కూడా ఎత్తుకెళ్ళింది. ఇక్కడ సన్నివేశాలని ఇదిగో చూడండి, ఇక్కడ ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ అయితే ఎట్లా ఒక్క సైడ్ అయిపోయిందో ఆ ట్రాన్స్ఫార్మర్ చూద్దామని కూడా ఒక ప్రయత్నం దగ్గర పోయి చూద్దామనే ప్రయత్నం చేసినాం. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నంత మొత్తం దాని మీద వచ్చి చెత్త పేరుకపోయింది. దీనివల్ల విద్యుత్ కూడా మస్తు స్తంభించకపోయింది. ఇదిగో ఇది చూడండి, ఇది ఒక షట్టర్ దగ్గర లారీ అయితే అడ్డం పడిపోయింది. ఇక్కడ రోడ్డు మీద ఉన్నది. ఈ లారీ ద్వారా ఇక్కడ ఉన్న ఒక హోటల్ని అయితే సేవ్ చేయగలిగింది ఈ లారీ అడ్డం ఉండడం వల్ల. ఈ లారీ చూడండి, రోడ్డు మీద పక్కన వెళ్తున్న లారీ, అక్కడ నిలబెట్టిన లారీ. ఎందుకంటే ఈ వరదకు ఇక్కడ పొక్కన పడేసి ఈ లారీ ఒకటి ఇక్కడ చూస్తుంటే బస్సు. ఈ రెండు సన్నివేశాలు బాగా చూస్తే ఈ హోటల్ని కాపాడింది మాత్రం ఈ లారీయే. ఈ లారీ చేయబట్టి హోటల్ ఎక్కువ ధ్వంసం కాకుండా సేఫ్ అయింది. ఈ హోటల్ పరిస్థితి ఇగో ఈ బస్సు అండ్ లారీ ఈ రెండు ఆ హోటల్ని బాగా సేవ్ చేసినాయి. కానీ బస్సు చూడండి ఎంతలో ఎట్లా దిగిపోయింది రోడ్డు పక్కన. ఈ పక్కన దిగిపోయింది కానీ బస్సే కాకుండా ఈ రోడ్డు పక్కన దృశ్యాలు ఇవన్నీ రోడ్ అంతా ఇంత పెద్ద రోడ్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అంటే దాదాపు ఒక కిలోమీటర్ ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు ఇది ఈ డ్యామేజ్ అయితే. ఇక్కడ నుంచి ఈ రాకపోకలు అయితే బంద్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే. కానీ కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకోవడం ఎంతైనా మంచిది పని. ఎందుకంటే ఇక్కడనే కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది టెంపుల్ కూడా చాలా ఇంత డ్యామేజ్ అయినా కానీ ఇక్కడ టెంపుల్ ఇంత కూడా చెక్కు చెదరలు చూడండి. పక్కన ఎంత డ్యామేజ్ అయింది కానీ ఆ టెంపుల్ మాత్రం ఇంత కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. ఇంకా ఈ రోడ్లను చూస్తుంటే ఈ పక్కన ఉన్న షాపులు కానీ అన్నీ మాత్రం మొత్తం నిన్న చూసినాం కదా కొట్టుకపోయిన కార్లు. ఈరోజు చూడండి వీటి పరిస్థితి ఏంటో. ఈ లోపల పోయి చెత్తలాగా వచ్చి ఇక్కడ ఎక్కడనో అటాచ్మెంట్ అయి డ్యామేజ్ అయిపోయింది మొత్తం. కొత్త కార్లు నేను చూస్తే మాత్రం బాగా బాధేసింది. ఏ కార్లు కాకుండా ఇంకా లోపలికి కూడా ఉన్నాయి. ఇంకొక 7-8 కార్లు అయితే అక్కడ ఆగినాయి. అంత లోపలికి అయితే ఫోన్ చేయడానికి పోలీసు వాళ్ళు మనకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఏదో దగ్గరలో ఉన్నాయని చెప్పేసి వచ్చి చూసినాం. ఇక వచ్చేసి మన కామారెడ్డి అయితే ఇంతగానం అయితే డ్యామేజ్. ఇక్కడ ఇంతకుముందు చెప్పినా కదా అక్కడ ఒక టెంపుల్ ఇక్కడ ఒక టెంపుల్ అని. ఇది ఇక్కడ పక్కన పెట్రోల్ బంక్ మీకు తెలుసు కదా, పెట్రోల్ బంక్ పక్కనే కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ మెయిన్ రోడ్ అంటేనే పెద్ద డ్యామేజ్ అయిపోయింది. పెట్రోల్ బంక్ ఏరియా ఇదైతే. పెట్రోల్ బంక్లో అయితే మన వెహికల్ అన్ని పార్క్ చేసిండ్రు. ఎందుకంటే అక్కడ నుంచి ఇది కూడా ఎందుకంటే అక్కడున్న 2 బస్సులు కూడా ఇదే పరిస్థితి అయితే ఉండే. పెట్రోల్ బంక్లో అయినా పార్క్ చేయకపోతే ఈ బస్సుల పరిస్థితి కూడా అంతే ఉంటుండే. ఈ పెట్రోల్ బంక్ పక్కనే వసుధ హోటల్ మీకు తెలుసు కదా, వసుధ హోటల్ దగ్గర ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది. ఇక్కడ ఈ వసుధ హోటల్ని కూడా ముంచెత్తేసింది. ఈ వసుధ హోటల్ కూడా ఇప్పుడు సౌకర్యాలు అయితే లేవు. ఎందుకంటే ఇక్కడ కామారెడ్డిలో కొంచెం ఫేమస్ ఉన్న హోటల్. ఈ డివైడర్లు అయితే ఈరోజు అయితే ఈ వ్లాగ్ని అయితే చూపించగలనా. ఇంకా మరిన్ని వివరాలు మనం ఇంకో వ్లాగ్లో చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.